హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 5. బెడ్ మీద అలా అమ్మని చూసిన రాఘవ్ గారికి బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఈ ఇంటి పిల్లల్ని చూస్తూనే ఉన్నారు ఆయన. రవీంద్రకి మంచి ఫ్రెండ్. ఆయన అందరూ పిల్లలు ఆయన ముందు పెరిగిన వారే. అమన్ రిపోర్ట్స్ అన్నీ విషిత్ చేతిలో పెడతాడు ఇంద్ర. ఒక అరగంట కూర్చొని ప్రతి పాయింట్ అర్థం చేసుకున్న తర్వాత కేసు పూర్తిగా అతనికి అర్థమవుతుంది. ఫైల్స్ పక్కన పెట్టేస్తాడు. కండిషన్ నార్మల్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అంటూ అడుగుతారు డాక్టర్ రాఘవ. పూర్తిగా రికవర్ అవ్వడానికి నెల పడుతుంది అంటాడు విషిత్. ఇద్దరు కొద్దిసేపు కేసు గురించి మాట్లాడుకుంటారు. తర్వాత విషిత్కి అమన్ గురించి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు. ఇంతలో మెలకువ వస్తుంది అమన్కి. కరణ్ వచ్చి సపోర్ట్ ఇచ్చి కూర్చోబెడతాడు. ఎలా ఉందిరా నాన్న అంటూ తండ్రి అడిగిన ప్రశ్నకి బాగానే ఉంది డాడ్ అంటూ రిప్లై ఇస్తాడు అమన్. తన కుటుంబ సభ్యుల మధ్యలో కొత్తగా ఉన్న వ్యక్తి వైపు చూసి ఎవరు అన్నట్లుగా తన వాళ్ళ వైపు చూస్తాడు. అది అర్థమైన విషిత్ అందరికంటే ముందే రియాక్ట్ అవుతాడు. ఐఎమ్ డాక్టర్ విషిత్. ఈ రోజు నుండి మిమ్మల్ని నేనే కేర్ చేస్తాను అంటూ పరిచయం చేసుకుంటాడు చిరునవ్వుతో. హాయ్ అమన్ అంటాడు ప్రతిగా నవ్వుతూ. హౌ ఆర్ యూ ఫీలింగ్ నౌ అమన్? బెటర్, కాకపోతే కొద్దిగా తలనొప్పిగా ఉంది అంటాడు తల దగ్గర చేయి ఉంచుకొని. రవీంద్ర మనసు విలవిల్లాడుతుంది కొడుకు చెప్తుంటే. జర్నీ చేసి వచ్చారు కదా, ఆ మాత్రం ఉంటుంది, మెల్లిగా తగ్గిపోతుంది. మీరు అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. మీకు ఏమాత్రం ఇబ్బందిగా ఉన్నా నాతో చెప్పండి అన్న విషిత్ మాటకి అలాగే అంటూ రిప్లై ఇస్తాడు అమన్. ఒక పేపర్ పెన్ కావాలి అంటూ విషిత్ అడగడంతో కరణ్ వెళ్ళి తెచ్చిస్తాడు. ఏమేమి కావాలో అందులో రాసిస్తాడు విషిత్. అదేంటో అర్థం కాక చూస్తూ ఉంటారు వాళ్ళు ఆ పేపర్ చేతిలో పట్టుకొని. అమన్ గారి రూమ్లోకి కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ కావాలి, ఇవి వెంటనే తెప్పించండి. అప్పుడైతే మనం ప్రతి చిన్నదానికి హాస్పిటల్కి వెళ్ళవలసిన పని లేదు. సరే, వెంటనే తెప్పిస్తాం డాక్టర్ గారు అంటాడు ఈశ్వర్. డాక్టర్ గారు అని పిలవద్దు, విషిత్ అని పిలవండి చాలు అంటూ నవ్వుతాడు. అంటారు వాళ్ళు కూడా. మరో పేపర్లో అమ్మనికి పెట్టవలసిన ఆరోగ్యకరమైన సాఫ్ట్ డైట్ మొత్తం రాసిస్తాడు. ఏ టైంలో ఏం పెట్టాలి అని, మెడిసిన్స్ ఎప్పుడు వేయాలి ఏమిటి అన్నది పూర్తిగా నా బాధ్యత అంటూ తను చెప్పడం పూర్తి చేస్తాడు విషిత్. సరే, తనకి ఈ టైంకి ఇవ్వవలసిన డైట్ ఫుడ్ కావాలి, కొద్దిగా తెచ్చిస్తారా అంటూ విషిత్ అడగగానే తన చేతిలో ఉన్న డైట్ పేపర్ వైపు చూస్తాడు రవీంద్ర. టైంతో సహా ఏం ఫుడ్ ఇవ్వాలో రాసి ఉండడంతో విషిత్ని మెచ్చుకోలుగా చూసి ఆ పేపర్ తీసుకొని బయటకు వెళ్ళి మిత్ర చేతిలో పెడతాడు. అంతా వివరంగా చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలో చూసుకొని పరుగున కిచెన్లోకి వెళ్తుంది మిత్ర. ఇక అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, తన రూమ్లో నేనుంటాను, ఇంతమంది ఉంటే తనకు కూడా సఫకేషన్గా ఉంటుంది అని విషిత్ అనడంతో అది నిజమే కావడంతో అమ్మనికి చెప్పి వాళ్ళు బయటకు వస్తారు. కొంతసేపటికి మిత్ర అమ్మనికి లైట్ ఫుడ్ తీసుకొని వస్తుంది విషిత్ డైట్ చార్ట్ ప్రకారం. పక్కన కూర్చొని అమ్మనికి ప్రేమగా తినిపిస్తుంది. చాలా రోజుల తర్వాత తల్లి చేతి ముద్ద తింటున్న అమన్ ప్రేమగా తల్లి వైపు చూస్తూ తింటూ ఉంటాడు. వాళ్ళ బాండింగ్ చూస్తూ ఉన్న విషిత్కి తన తల్లి గుర్తుకు వచ్చి చిన్న కన్నీటి చెమ్మ కళ్ళలో చేరుతుంది. అంతలోనే తమాయించుకొని ఎవరూ చూడకుండా మెడిసిన్స్ ఉన్న టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వేసుకోవాల్సిన మెడిసిన్స్ తీస్తూ ఉంటాడు. మిత్ర తినిపించి వెళ్ళిపోతుంది. అమన్ ఫుడ్ అయిపోయే లోపే తేరుకుంటాడు విషిత్. మిత్రగారు అటు వెళ్ళగానే అమన్ దగ్గరకు వచ్చి మందులు ఇస్తాడు. వేసుకున్న తర్వాత అమన్తో మెల్లగా మాట్లాడటం మొదలు పెడతాడు విషిత్. వైజాగ్ నుండి తమతో వచ్చిన డాక్టర్కి అమౌంట్ పే చేసి థ్యాంక్స్ చెప్పి ఎయిర్పోర్ట్కి పంపిస్తారు. ఇంద్ర దగ్గర ఉండి డ్రాప్ చేసి వస్తాడు. ఉదయాన్నే మెలకు వచ్చేసరికి తన పక్కనే పడుకుండిపోయిన శ్రీధర్ దంపతులను చూసి బాధగా అనిపిస్తుంది ప్రమదకి. అంతలోనే అమన్ దూరమయ్యాడు అన్న నిజం గుర్తుకు వచ్చి మనసు మెలిపెడుతుంది. అమన్ గారు ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఆయన తిరిగి వచ్చినందుకు హ్యాపీగా ఉండి ఉంటారు. పోనీలే,
ఇప్పటికైనా ఆ తల్లి కడుపు కోత తీరింది. ఇక నుండైనా జాగ్రత్తగా ఉండండి అమ్మన్ గారు, ప్లీజ్. ఇంతకు ముందైతే నేను కాపాడిన ప్రాణం అన్న అభిమానం మీపై ఉండేది. ఇప్పుడు మీరు నా సర్వస్వం. మీకేమైనా అయితే మీ అమ్ములు ఊపిరి ఆగిపోతుంది అనుకుంటూ కొద్దిసేపు కన్నీరు పెట్టుకుంటుంది. కానీ వాస్తవాన్ని జీర్ణించుకోవాలి కాబట్టి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. బాబాయ్ అంటూ వాళ్ళని లేపుతుంది. ఉలిక్కిపడి ఇద్దరు లెగుస్తారు. ఏమైంది అంటూ. ఏమీ లేదు, కంగారు పడకండి, మీరు కూడా నాతో పాటుగా కింద పడుకున్నారు అంటూ నొచ్చుకుంటుంది. నీకోసం ఏదైనా బంగారు, మాకు మాత్రం ఎవరున్నారు? ఆ దేవుడు మాకు పిల్లల్ని కూడా ఇవ్వలేదు. నిన్నే మా అమ్మాయి అనుకుంటున్నాం. నువ్వు ఇలా డల్గా ఉంటే మేము చూడలేంరా అంటుంది దేవి. ప్రేమగా దేవిని హత్తుకుంటుంది ప్రమద. వాస్తవాన్ని ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాను. మీరు భయపడకండి, నేను బాగానే ఉన్నాను. రేపటి నుండి షాపుకు కూడా వెళ్తాను అనడంతో నిజంగానా అంటూ అనుమానంగా చూస్తారు శ్రీధర్. నిజంగానే, కానీ ముందుగా మీరు ఒక పని చేస్తేనే నేను మరలా నార్మల్గా ఉంటాను, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అన్న ప్రమద మాట విని కంగారుగా అలా మాట్లాడుకో అంటారు ఇద్దరు. మరి నేను చెప్పిన మాట వింటారా? అంటారు ఇద్దరు. ముందు అమ్మనగారు ఇచ్చిన చెక్ మార్చేసి ఇంటిని తాకట్టు నుండి విడిపించండి. ఆ మాట విని ఇద్దరు షాక్ అవుతారు. ఇప్పుడు అదంతా అవసరమా తల్లి? అవసరమే బాబాయ్, మీరు నా మాట వినకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అంత మాట అనక తల్లి అంటారు కంగారుగా. అయితే ఈరోజు చెప్పిన పని చేసి నాకు కనిపించండి. చెప్తే వినవు కదా, సరే నీ ఇష్టం, కొంచెం లేచి ఫ్రెష్ అవ్వు అని బయటికి నడుస్తాడు శ్రీధర్. నేను నీకు ఏమైనా చేసుకుని వస్తాను అని దేవి కూడా బయలుదేరుతుంది. పిన్ని, నేను వండుకుంటాను. నేను తెస్తాను కదా. ఖాళీగా ఉంటే అమ్మన్ గారి గురించిన ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. అందుకే ఇక నుండి ఖాళీగా ఉండకూడదు అనుకుంటున్నాను. అది కూడా ఒక రకంగా మంచిదే అనుకుంటూ సరే నీ ఇష్టం అంటూ బయలుదేరుతుంది దేవి. ప్రమద లేచి కిచెన్లోకి వెళ్తుంది. 2 రోజుల తర్వాత శ్రీధర్ గారు ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి బ్యాంక్కి వెళ్తారు. అమ్మనిచ్చిన చెక్ని బ్యాంక్లో ఇచ్చి మనీ డ్రా చేస్తారు. వెంటనే సీట్ దగ్గరికి వెళ్ళి అప్పు తీర్చేసి ఇంటిని తాకట్టు నుండి విడిపించి ఇంటి పత్రాలు వెనక్కి తెచ్చేసుకుంటారు. బ్యాంక్ నుండి ఇంటికి వచ్చిన శ్రీధర్ తాను విడిపించిన ఇంటి తాకట్టు పేపర్లు ప్రమద చేతుల్లో పెడతారు. అవి చూసుకున్న ప్రమద సంతోషపడిపోతుంది. తన వలన వచ్చిన సమస్య తీరిపోయింది అని. ఇంకా 5 లక్షలు ఎక్స్ట్రాగా చెక్ ఇచ్చాడు మా అమ్మన్, ఇవిగో ఇవి నువ్వే ఉంచుకో అంటూ ఆ డబ్బులు ఆమె చేతుల్లో పెడతాడు. వాటిని చూసుకుని విరక్తిగా ఒక నవ్వు నవ్వుకుంటుంది. వద్దు బాబాయ్, పరాయి సొమ్ము పాము వంటిది. అమ్మన్ నీకు పరాయి వాడా అంటూ శ్రీధర్ గారు సూటిగా అడిగిన ప్రశ్నకు ప్రమద కళ్ళల్లో నీళ్లు చేరుకుంటాయి. వెంటనే తమాయించుకుంటుంది. అతను నా మనసు వరకు నావాడు, కానీ ఇప్పుడు పరాయి వాడి కిందనే లెక్క బాబాయ్. ఆ డబ్బులు జాగ్రత్త చేయండి. మీరు అప్పుడప్పుడు పని మీద బెంగళూరు వెళ్తారు కదా, ఈసారి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయండి. సరేమా అంటూ ఆ డబ్బులు జాగ్రత్త చేయమని దేవికి ఇస్తాడు. నీ సంగతి ఏంటిరా, షాప్కి ఎప్పటి నుండి వెళ్తావు? ఈరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుండి వెళ్తాను. ఓకే, రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతారు దేవి వాళ్ళు. వాళ్ళు వెళ్ళగానే తలుపులు వేసుకొని వచ్చి పడుకుంటుంది. అమ్ములు అంటూ అమ్మను పిలుపు చెవుల్లో మారుమోగుతుంటే మనసు భారం అవుతుంది. ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారుకుంటుంది. మనీ కట్ అయినట్లుగా మొబైల్కి మెసేజ్ రావడంతో దానివైపు చూస్తాడు అమన్. భీమిలి బ్యాంక్ నుండి మనీ కట్ అయినట్లుగా వచ్చిన మెసేజ్ అది. తనిచ్చిన చెక్ని డ్రా చేశారు అని అర్థమవుతుంది అతనికి. చిన్న చిరునవ్వు అతని పెదవులపై ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. పాపం, నన్ను కాపాడారు, అతన్ని చూడనే లేదు అనుకుంటాడు. కుదిరినప్పుడు ఒకసారి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడే ఏంటి నవ్వుకుంటున్నారు అంటూ లోపలికి వస్తాడు విషిత్. ఏమీ లేదు అని చెప్పి విషిత్తో మాట్లాడుతూ ఉంటాడు అమన్.
మధ్యాహ్నం టైంకి విషిత్ చెప్పిన మిషన్స్ ఇంకా మెడిసిన్స్ అన్నీ వచ్చేస్తాయి. విషిత్ వాటిని అమన్ రూమ్లో ఏర్పాటు చేసేస్తాడు. ఆ రూమ్ మినీ హాస్పిటల్ రూమ్ లాగా మార్చేస్తాడు. వాటి పనితీరును ఒకసారి పరిశీలించి తృప్తిగా తలపంకిస్తాడు. వచ్చిన ఒక రోజులోనే విషిత్ మనస్తత్వం అమన్కి బాగా నచ్చుతుంది. మినీ హాస్పిటల్లా ఉన్న అమన్ రూమ్ చూసి బాధ తనకు వస్తుంది మిత్రకి. అది చూసిన అమన్ మామ్ కమ్ అంటూ పిలుస్తారు. కన్నీళ్లతో వచ్చి కొడుకు దగ్గర కూర్చుంటుంది. నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అంటాడు లాలనగా. విషిత్ కూడా అర్థమవుతుంది ఆమె బాధ. మిత్ర దగ్గరగా వచ్చి ఆమె ఎదురుగా కూర్చుంటాడు. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.